Skip list is a data structure and it is used to store the elements which are already sorted in a linked list. ఒక లింక్ లిస్ట్లో లింక్స్ ద్వారా మనము ఒక సార్టెడ్ అయిన ఎలిమెంట్స్ అన్నిటిని స్టోర్ చేస్తామన్నమాట. దాంట్లో ఏం చేస్తామంటే మనకి ఒక కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదనేది సెర్చ్ చేయొచ్చు అండ్ ఆల్సో మనం కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు. We can also perform operations on the skip list like insertion, deletion, searching. So here skip list uses linked list to store the elements. So it is also a data structure having two layers. One layer is called lower layer. That layer is called normal line. What's that called? What is this? Normal line. And top layer is there. Top layer. The top layer is called express line. Express line. ఈ ఎక్స్ప్రెస్ లైన్లో ఏముంటాయంటే మెయిన్ నోడ్స్ ఉంటాయన్నమాట. మనకి ఈ ఎలిమెంట్స్లో ఏవైతే మెయిన్ నోడ్స్ అంటామో ఆ మెయిన్ నోడ్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకునేది వచ్చి ఈ ఎక్స్ప్రెస్ లైన్. నార్మల్ లైన్స్ ఏముంటుందంటే అన్ని ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ది లింకుల్ లిస్ట్లో ఏవైతే ఎలిమెంట్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయో అవన్నీ కూడా నార్మల్ లైన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ లైన్ ద్వారా ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా ఒక వాల్యూని సెర్చ్ చేయాలనుకోండి, ప్రతి ఎలిమెంట్ని సెర్చ్ చేసుకొని పోనవసరం లేదనమాట. ఒకేసారి మనం సెవరల్ ఎలిమెంట్స్ని స్కిప్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ ఎక్స్ప్రెస్ లైన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్కిప్ లిస్ట్. ఇట్ విల్ స్కిప్ ది సెవరల్ స్టెప్స్ ఇన్ ఏ సింగిల్ ఇటరేషన్. ఒక సింగిల్ టైంకి సెవరల్ స్టెప్స్ని ఇది స్కిప్ చేసుకుంటూ వచ్చి మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఆ లిస్ట్లో ఉందా లేదా చెప్పేస్తుంది అనమాట. అది ఎలాగైతే చూడండి, ఒకసారి చూపిస్తాను. ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ఈ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి ఉంది ఎలిమెంట్స్ 10, 16, 20, 31, 40, 42, 47, 56, 57 ఇలాగా 70 దాకా కొన్ని ఎలిమెంట్స్ అయితే స్టోర్ అయి ఉన్నాయి దేంట్లో లింకుల్ లిస్ట్లో. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు సెర్చ్ 47th ఎలిమెంట్స్ ఈజ్ ఇట్ ప్రెసెంట్ ఇన్ ది లిస్ట్ ఆర్ నాట్ అని చూడాలనుకున్నట్లయితే నేను 10, 16, 20, 31 అని చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఎలిమెంట్ని రీడ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఈ స్కిప్ లిస్ట్లో యొక్క ఉపయోగం ఏంటంటే ఈ మెయిన్ నోట్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్స్ప్రెస్ లైన్లో వెళ్ళిపోవచ్చు సెవరల్ స్టెప్స్ స్కిప్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 47ని ఎతకాలనుకున్నట్లయితే 40 నోడ్గా తాగుతా. 40లో ఉందా 47? లేదు. సో 40 కన్నా లెస్ దెన్ అయి ఉంటే నేను లోపల వెతుకుతా. గ్రేటర్ దెన్ కాబట్టి 40 ఎలిమెంట్ ద్వారా 40 నోడ్లో ప్లేస్లోకి వస్తా. ఇప్పుడు ఐ అనే వాల్యూ 40 దగ్గర అవుతుంది. ఈ వాల్యూని తీసుకొని వచ్చి దీనికి ఇస్తా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే దీనికన్నా దీని తర్వాత వచ్చే ఎలిమెంట్స్లో ఆ 47 ఉందా లేదా చెక్ చేస్తా. ఉంది కాబట్టి ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అంట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ స్టెప్స్ అన్నిటి నేను ఏం చేసా, సింగిల్ స్టెప్కే మొత్తం సెవరల్ స్టెప్స్ని స్కిప్ చేసేసా. సెవరల్ ఎలిమెంట్స్ని వీ కెన్ స్కిప్ ది సెవరల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. సింగిల్ స్టెప్కే సెవరల్ ఎలిమెంట్ని స్కిప్ చేసుకుంటా వచ్చి నాకు కావాల్సిన వాల్యూ ఉందా లేదా చూసా. అందుకే ఇది స్కిప్ లిస్ట్ అన్నారు. సో ఈ ఎక్స్ప్రెస్ లైన్లు ఏముంటాయి, ఇవన్నీ 10, 40, 60, 70 అనేది మెయిన్ నోట్స్. అంటే దీని ద్వారా మనము డైరెక్ట్గా జంప్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు 40 కావాలంటే 40కి వచ్చా. నెక్స్ట్ నేను 56 కావాలన్నా దీంట్లోకే వస్తా. 60 కన్నా ఎక్కువ అనుకోండి, 60 కార్డ్ వచ్చి 60 కార్డ్ దిగేసి ఇటు వచ్చి ఇలా 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 ఫస్ట్ దిగుతా. ఇలా రెఫరెన్స్ చూసుకుంటా పోతా ఉందా లేదని. లేకపోతే లేదని చెప్తా, ఉంటే ఉందని చెప్తా. లేదు 70 అనుకోండి, డైరెక్ట్గా 70 కాడికి వచ్చి 70 ఉందని చెప్పేస్తా. డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ లైన్లో ఫాస్ట్గా పోవచ్చు అనమాట. ఎక్స్ప్రెస్ లైన్ చూసుకొని పోవచ్చు. సో అది ఎక్స్ప్రెస్ లైన్ అనమాట గాయ్స్. దీంట్లో 2 లేయర్స్ ఉంటుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్సర్షన్. సో దీంట్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసే విధానం చూపిస్తాను చూడండి. ఇన్సర్షన్, డిలీషన్, అది సెర్చింగ్. ఇన్సర్షన్ చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ ఆర్ 4, 6, 1, 2, 3. సో ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ దిస్ ఎలిమెంట్ ఇన్ టు స్కిప్ లిస్ట్, ఫస్ట్ ఐ వాంట్ టు గో విత్ ఇక్కడ కొన్ని లెవెల్స్ అయితే ఉంటుంది మనకి. ఎంత ఇక్కడ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి సమ్ లెవెల్స్ అయితే తీసుకోవాలన్నమాట. సమ్ లెవెల్స్ని తీసుకుంటా పోవాలి. ఇక్కడ మనకి ఏముంటుందంటే కీ అయితే ఉంటుంది అనమాట. ఈ కీలో ఆ వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. పైన లెవెల్స్ ఉంటుంది, 0th లెవెల్, 1, 2 అని. 0 లెవెల్, 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్ అని. సో దాని ద్వారా మనం ఏం చేసుకుంటా పోతామంటే ఎలిమెంట్స్ని అరేంజ్ చేసుకుంటా పోతాం అనమాట. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడే దానికి లెవెల్స్ కూడా ఇస్తాడు గైస్. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, మీరే ఎగ్జాంపుల్గా తీసుకోవాలన్నమాట. ఎవ్రీ ఎలిమెంట్కి. ఇప్పుడు 4 అనేది లెవెల్ 0లో ఉంది, 6 అనేది లెవెల్ 1లో ఉంది, 1 అనేది లెవెల్ 2లో ఉంది, 2 అనేది లెవెల్ 0లో ఉంది, 3 అనేది లెవెల్ 3లో ఉందని చెప్పి ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని కానీ స్కిప్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయమంటే మీరు ఎలా చేయాలంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, 3 లెవెల్స్ ఇచ్చాడు, మ్యాక్సిమం లెవెల్స్.
సో ఇక్కడ కీ పెట్టుకుంటాము. ఆ తర్వాత 0 లెవెల్, ఫస్ట్ లెవెల్ 0, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అనమాట. దీని ప్రకారం మనమైతే పోవాలి. ఎలా పోతామో చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్ ఎన్నో లెవెల్లో ఉంది? 0th లెవెల్లో ఉందన్నమాట. సో 0th లెవెల్లో ఉంది కాబట్టి ఏం చేస్తామంటే 0th లెవెల్ ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. సో ఎలిమెంట్ ఎంత నెంబరు? 4, 0th లెవెల్ దాకా ఉంది. 0th లెవెల్ దాకా. సో ఇది 0, 1, 2, వెయిట్ 1 మినిట్, 2. సో చూడండి 0th లెవెల్ దాకా, ఈ పొజిషన్ దాకా మనము ఆ బాక్స్ అయితే తీసుకోవాలి. దాంట్లో కీ ఎంత, ఆ వాల్యూ ఎంత అయితే దాన్ని పెట్టాలి గైస్. ఇప్పుడు 6 లెవెల్ 1 అంటే ఎంత? ఇంత హైట్కి తీసుకోండి. అండ్ దీంట్లో ఏం స్టోర్ అయింది? 6 స్టోర్ అయింది అనమాట. ఇదంతా లెవెల్ 2, లెవెల్ 0. ఇంకోటి ఏంది? 1 వచ్చి లెవెల్ 2 దగ్గర స్టోర్ అయింది. అంటే లెవెల్ 2 ఇక్కడ దాకా ఏమైంది? 1 అనేది స్టోర్ అయింది అనమాట. ఇలాగ రావాలి. అలా బాక్స్ వేసుకుంటా పోవాలి. నెక్స్ట్ ఎంత? 2 వచ్చి లెవెల్ 0, 3 వచ్చి లెవెల్ 3 అనమాట. చూడండి దాన్ని అరేంజ్ చేద్దాము. లెవెల్ 2 వచ్చేమో లెవెల్ 0, 3 వచ్చి లెవెల్ 3 దగ్గర. సో 0 దగ్గర అంటే ఇంత, మళ్ళీ 2. సో ఇలా అరేంజ్ చేసుకుంటా పోయారనుకోండి, అది మీకేమవుతుందంటే మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక స్కిప్ లిస్ట్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఒక సార్టెడ్ అరేని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది ఏమో అన్సార్టెడ్ అరే, మీరేమో ఇష్టంగా స్టోర్ చేసుకుంటా పోయారనుకోండి, ప్రాబ్లం వస్తుంది. సో ఇది స్టోర్ చేసుకునేది ఏంది? ఒక సార్టెడ్ అరే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? చిన్నగా 1 by 1 అరేంజ్ చేసుకుంటా పోవాలన్నమాట. ఎలాగంటే చూడండి, ఫస్ట్ 0, ఇది కీ, 0th లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అనుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక ఏమిచ్చా? ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది? 4 ఎలిమెంట్ స్టోర్ అయింది 0th లెవెల్లో. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఎంత? 6 ఎంత? 1వ లెవెల్ దాకా ఉంది అనుకోండి, 1వ లెవెల్ దాకా. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 0th లెవెల్, నెక్స్ట్ ఫస్ట్ లెవెల్. సో ఇది 0th, 1, 2. 4th ఎలిమెంట్ ఏమో 0th లెవెల్ దాకా ఉంది. ఫస్ట్ లెవెల్ దాకా ఏమి 6 ఎలిమెంట్స్ స్టోర్ అయింది. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనేది 2 అనుకోండి. ఆ 2 అనేది మిగతా ఎలిమెంట్స్ కన్నా చిన్నది కాబట్టి 4 కన్నా ముందు స్టోర్ అవుతుంది. 4 కన్నా 2 చిన్నది అండ్ లెవెల్ 2 దాకా స్టోర్ అయింది అనుకోండి. అప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలి? నేను కన్వర్ట్ చేయాలి. ఎలాగా? ఫస్ట్ ఇక్కడ కీ వస్తుంది 0, 1, 2. ఫస్ట్ ఆ 2 అనే ఎలిమెంట్ 2 లెవెల్ దాకా స్టోర్ అయింది ఇక్కడ దాకా. సో అన్ని యారో మార్క్స్ వేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత మళ్ళీ ఏమి స్టోర్ అయింది? మళ్ళీ ఇక్కడ 4 స్టోర్ అయింది 0th లెవెల్ దాకా. మళ్ళీ 1వ లెవెల్ దాకా ఏం స్టోర్ అయింది? 6 స్టోర్ అయింది అనమాట. ఇలా రావాలి. ఇలా యారో మార్క్స్ వేసుకుంటా స్టోర్ చేసుకుంటా పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 8 అనుకోండి. ఒక 8 అనే ఎలిమెంట్ తీసుకున్నా, అది కూడా మనకి యాడ్ దాకా ఉందంటే 0th లెవెల్ దాకా ఉంది. దాని లెవెల్ ఎంత? 0. సో ఇలాగ యారో మార్క్స్ అయితే వేయాలి గైస్. ఇలా వేస్తే దీన్ని ఏమంటాం అంటే స్కిప్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం అంటాం. ఇన్సర్ట్ చేయడం. డిలీట్ చేయమన్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఇప్పుడు 4 ఎలిమెంట్ ని డిలీట్ చేయాలనుకోండి, ఈ ఎలిమెంట్ ని డిలీట్ చేసి మిగతా లిస్ట్ ని రాసేయండి, మిగతా వాటిని లింక్ చేయండి అనమాట. సో ఎలాగా? 2, నెక్స్ట్ ఏం తీసుకుంటారు? మళ్ళీ 6 తీసుకుంటారు. మళ్ళీ ఏమొస్తుంది? 8 వస్తుంది. అంతే, డైరెక్ట్గా లింక్ చేసి పాడేయడమే అనమాట. అంతే గైస్. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ముందు కీ వస్తుంది 0, 1, 2 పొజిషన్స్ వస్తాయి. సో దీన్ని స్కిప్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం అంటారు. అండ్ సెర్చింగ్ ఆల్రెడీ మీకు ఫస్టే చెప్పాను. నేను సెర్చ్ చేయడం ఎలా అని చెప్పాను. ఇలాగైతే చేయబాకండి గైస్. డైరెక్ట్ గా ఎలిమెంట్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకుంటా పోతే మీరు తొక్కలో కాలేసినట్టే, పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు చేసే రాంగ్ థింగ్. ఎప్పుడు కానీ స్కిప్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది సార్టెడ్ లిస్ట్ అయి ఉండాలి. అందుకే సార్టెడ్ ఆర్డర్ లో మనం ఏం చేయాలి? ఇన్సర్ట్ చేసుకుంటా పోవాలి. చిన్న మిస్టేక్ కూడా చేయబాకండి ఎగ్జామ్స్ లో. ఇది సార్టెడ్ కోసం, ఇది సెర్చింగ్ పర్పస్ కోసం నేను ఇక్కడ కింద ఎగ్జాంపుల్ అయితే చూపించాను మీకు. ఇది సెర్చింగ్ పర్పస్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.